దాంట్లో చట్టం చేశారు అప్పుడు. ఆ చట్టం ప్రకారం వాళ్ళకందరికీ కూడా ఎవరి చేతిలో వాళ్ళ భూమి ఉంటే వాళ్ళదే అన్నారు. అంటే వాళ్ళ చేతిలోకి భూమి ఎలా వచ్చింది అనేది కదా ఫస్ట్ పాయింట్. అదే వచ్చేసింది కదా ఆ రోజునే. అసైన్డ్ భూమి ఎవరి చేతిలో ఉంటే వాళ్ళు, అంటే ఎవరు కొనుక్కుంటే వాళ్ళు అన్నది చట్టం చేసేసారు. ప్రభుత్వమే చట్టం చేసింది. ఇప్పుడు యాక్చువల్గా అసైన్డ్ భూమికి సంబంధించి ఒక సరైనటువంటి రూట్లో వెళ్ళలేకపోయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. గుడ్డెద్దు చేలో పడ్డట్టు వెళ్ళింది. ఆ రోజునే మనం చెప్పుకున్నాం రూల్ ప్రకారం ఏం చేయాలా, అసైన్డ్ భూమి ప్రభుత్వం తీసుకోవచ్చు, ఎట్లాగా పరిహారం మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి. ఈ సుప్రీంకోర్టు దాకా ఇచ్చిన తీర్పు. అయితే అసైన్డ్ భూమి ప్రైవేట్ వ్యక్తి కొనుక్కోవచ్చా? అదే కదా రూల్ ప్రకారం చట్ట విరుద్ధం. అలా కొనుక్కున్నవాడు నేరస్తుడే, అమ్మినవాడు నేరస్తుడే. అమ్మిన వాడికి 2 సార్లు ఛాయిస్ ఉంటుంది, కొనుక్కున్న వాడికి మొదటిసారి ఛాయిస్ ఉండదు, కేసు అయిపోతుంది. ఇప్పుడు విశాఖపట్నంలో అసైన్డ్ భూమి నొక్కేశారు అని వీళ్ళు అంటున్నారుగా, లేకపోతే ఇంకో చోట అసైన్డ్ భూములు కొన్నారని వీళ్ళే తప్పు చేయబడుతున్నారుగా. ఇప్పుడు పెద్దిరెడ్డి మీద సజ్జల మీద ఏమంటున్నారు, ఆ ఏరియాలో అసైన్డ్ భూములు కొన్నారు అంటున్నారు కదా. అది క్రైమ్ అయినప్పుడు ఇది క్రైమేగా. కానీ ఇక్కడ ఏం చేశారు, అసైన్డ్ భూమి కొనుక్కుంటే దాన్ని కన్వర్ట్ చేసుకోవడానికి హక్కు ఇస్తున్నారు. ఇట్లాంటి హక్కు గవర్నమెంట్కి ఉంటుంది. ఇప్పుడు మీకు హైదరాబాద్లో బంజారా హిల్స్, జూబిలీ హిల్స్